తెలంగాణలో సరికొత్త భూ చట్టం భూభారతి ఇంకొద్ది రోజుల్లో అమల్లోకి రాబోతోంది. ఇప్పటివరకు 10 ఏళ్లుగా కంటిన్యూ అయిన ధరణి త్వరలో కనుమరుగు కాబోతోంది. ధరణి వల్ల రైతులకు, భూ యజమానులకు చాలా అన్యాయం జరిగిందని, ఆ చట్టం చాలా లోపాలున్నాయని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. అందుకే ఆ చట్టాన్ని పక్కన పెట్టి దాని ప్లేస్లో భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకురావడానికి రెడీ అయింది. అయితే ఈ రెండు చట్టాల మధ్య తేడా ఏంటి? రెండింటిలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? నిజంగానే ధరణి చట్టంలో తప్పులున్నాయా? అందులో ఉన్న తప్పులన్నింటినీ భూధార్ సరిచేస్తుందా? లేకపోతే ఇది జస్ట్ కేసీఆర్ గవర్నమెంట్పై రేవంత్ తీసుకుంటున్న ఇంకో రకం రివెంజా? హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. నేను మీ కేబీకే. రాష్ట్ర వ్యాప్తంగా భూ పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 5 ఏళ్లలో అమల్లో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి చట్టం రాబోతోంది. అయితే కేసీఆర్ సృష్టించిన ధరణి పోర్టలే అద్భుతం అని బీఆర్ఎస్ అంటుంటే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకురాబోతున్న చట్టమే బెస్ట్ అని కాంగ్రెస్ అంటోంది. రైతులకు మేలు జరిగేది మా చట్టంతోనే అని అధికార ప్రతిపక్షాలు రెండు ఫైట్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓ రేంజ్లో ఈ చర్చ జరుగుతోంది. సో మనం ఒక్కసారి ఈ చట్టాలేంటో చూద్దాం. తెలంగాణలోని భూ సమస్యలని పరిష్కరించాలనే ఉద్దేశంతో 2020లో కేసీఆర్ ప్రభుత్వం ధరణి అనే ఆన్లైన్ పోర్టల్ని తీసుకొచ్చింది. ఆ ఏడాది దసరా నుంచి అమల్లోకి వచ్చిన ఈ పోర్టల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన అన్ని రికార్డులను ఆన్లైన్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలా ఈ పోర్టల్ సేవలు మొదలయ్యాయి. వ్యవసాయ భూములకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేసేలా ప్రత్యేక విండో ఉంది. రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడే ఛార్జెస్ కూడా పే చేసి డాక్యుమెంట్లన్నింటినీ అప్లోడ్ చేసిన తర్వాత తహసీల్దార్ డిజిటల్ సైన్తో మీ భూమి ధరణి పోర్టల్లో ఆన్లైన్ అయిపోయినట్లే. ఇక వ్యవసాయేతర భూములు అంటే ఇళ్ళు, ఫ్లాట్లు, పట్టణ ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్లు, సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేస్తారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి గురించి తెలుసుకుందాం. రెవెన్యూ చట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టానికి సంబంధించి గవర్నమెంట్ అండ్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ధరణిలా కేవలం రైతుల కోసం మాత్రమే కాకుండా నివాస స్థలాల రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేలా ఈ కొత్త ఆర్ఓఆర్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టంలో మార్పులు చేశారు. దీనికోసం బీఆర్ఎస్ మాదిరిగా నచ్చినట్లు చట్టాన్ని తయారు చేయకుండా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆ అభిప్రాయాలు, అధికారుల సూచనలు అన్నింటినీ కలిపి ఈ చట్టాన్ని రెడీ చేస్తున్నారు. పాత చట్టంలో రికార్డులని ఒక్కసారి అప్లోడ్ చేస్తే ఇక మార్చడానికి వీల్లేదు. మార్చాలంటే కోర్టుకు వెళ్లాల్సిందే. కానీ కొత్త చట్టంలో మార్పులకి న్యాయం కోసం కోర్టుకు వెళ్లకుండా ఆన్లైన్లోనే అప్పీల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్స్ అండ్ మ్యూటేషన్స్లో కూడా సమస్యలు లేకుండా ప్రతి భూమికి ఒక యూనిక్ నెంబర్ కూడా ఇస్తారు. ఇలాంటి వ్యవస్థ కేంద్రంలో కూడా లేదు. అయితే ఈ రెండు చట్టాల మధ్య చాలా వేరియేషన్ కూడా ఉంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులే ఒప్పుకుంటున్నారు. చాలామంది ఆ పార్టీ నాయకులు అయితే ధరణి కన్నా కొత్త ఆర్ఓఆర్ చట్టానికే సపోర్ట్ కూడా ఇస్తున్నారు. దీనికి కారణం ధరణి వల్ల అప్పట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నానా అవస్థలు పడ్డారు. ఏకంగా ఓ మంత్రి ప్రభుత్వం మీద కేసు వేశారు. ఇక ఇంకో మంత్రి పాపం తను కొనుక్కున్న ల్యాండ్ నిషేధిత జాబితాలో ఉందంటూ ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారణమైన ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కల్లా కొత్త చట్టం ఏర్పాటు కోసం పని మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. దీన్ని ఫ్యూచరిస్టిక్ యాక్ట్గా రెవెన్యూ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. ఇక ఫైనల్గా ఆర్ఓఆర్ 2020 ధరణి పోర్టల్కి, ఇప్పుడు రాబోతున్న ఆర్ఓఆర్ 2024 భూభారతుల పోర్టల్కి మధ్య తేడాలేంటో ఒక్కసారి చూద్దాం. ధరణి కేవలం కేసీఆర్, అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ల ఆధ్వర్యంలో అధికారులతో కలిసి రూపొందించిన చట్టం. భూభారతి అలా కాదు. రెవెన్యూ చట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం కమిటీ వేస్తే ఆ కమిటీ ఈ చట్టాన్ని రూపొందించింది. డ్రాఫ్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆ తర్వాత మార్పులు చేర్పులు చేశారు. అందరూ ఇచ్చిన సూచనలను తీసుకుని రూపొందించారు. ధరణిలో పాస్బుక్లో ల్యాండ్ ఉంటే చాలు, స్లాట్ బుక్ అయితే చాలు, భూమి లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. భూభారతిలో తప్పనిసరిగా సర్వే మ్యాప్ జత చేయాలి. అంటే సర్వే చేసి భూమి ఉందంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ భూములకు పాస్బుక్ ఇస్తే ధరణిలో రద్దు చేయడం అసాధ్యం. భూభారతిలో అలాంటివి విచారించి రద్దు చేసే అధికారం సీసీఎల్ఏకు ఇచ్చారు. సుమోటోగా విచారించవచ్చు. అలాగే ఎవరైనా ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేసే వీలుంది. ధరణిలో అప్లోడ్ చేసిన డేటా ఫైనల్. ఆ పైన ఏవైనా సవరణలు కావాలంటే కోర్టుకే వెళ్ళాలి. ప్రజల డిమాండ్ల కోసం మాడ్యూళ్లను రూపొందించారు. కానీ ఏ సమస్య ఎవరు పరిష్కరించాలి, ఎంత కాలంలో పరిష్కరించాలి, ఇలాంటి మార్గదర్శకాలు అధికారికంగా జారీ చేయలేదు.
భూభారతిలో తప్పొప్పుల సవరణకు 3 నెలల్లోనే తప్పనిసరిగా గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఆ తర్వాతే అమల్లోకి వస్తుంది. ధరణిలో సమస్యలపై అప్పీల్ వ్యవస్థే లేదు, ట్రిబ్యునల్స్ కూడా లేవు. భూభారతిలో అప్పీల్స్, ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల పేదలు కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ధరణిలో పేద సామాన్య రైతులకు వాళ్ళ సమస్యను పరిష్కరించుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ వివరాలు తెలుసుకోవాలంటే కష్టంగా ఉండేది. భూభారతిలో ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేందుకు వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ధరణిలో అధికారి అన్యాయం చేశారని భావిస్తే కోర్టుకే వెళ్ళాలి, ఎవరికీ ఫిర్యాదు చేసే ఛాన్స్ లేదు. భూభారతిలో తహసీల్దార్ చేస్తే ఆర్డీఓకు, ఆర్డీఓ చేస్తే కలెక్టర్కి, కలెక్టర్ చేస్తే ట్రిబ్యునల్కి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ధరణిలో సర్వే నెంబర్లు గజిబిజిగా తయారయ్యాయి. బై నెంబర్లు 10ల సంఖ్యలో ఉన్నాయి. సెర్చ్ చేయడం కష్టమైపోయింది. కానీ భూభారతిలో ప్రతి భూ కమతానికి భూదార్ నెంబర్ ఇస్తారు. దాన్ని క్లిక్ చేస్తే ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా లాంటి పూర్తి వివరాలన్నీ వస్తాయి. ఒక ల్యాండ్కి ఇచ్చిన భూదార్ మరెక్కడా ఉండదు. మనిషికి ఆధార్ మాదిరిగా ల్యాండ్కి భూదార్ అన్నమాట. ధరణిలో కేవలం వ్యవసాయ భూముల వివరాలే ఉంటాయి. భూభారతిలో వ్యవసాయ భూములు, ఆబాదీ భూముల వివరాలను అప్లోడ్ చేస్తారు. రెండింటికి వేరువేరుగా రికార్డులు రాస్తారు. ధరణిలో చట్టం రాగానే రెవెన్యూ రికార్డ్స్ తయారు చేయలేదు. కానీ భూభారతిలో తప్పనిసరిగా కొత్త రికార్డ్స్ రాయాలి, విలేజ్ అకౌంట్ కూడా రాయాలి. దీనిపై ప్రభుత్వం ప్రొవిజన్ కూడా పెట్టింది. ధరణిలో డిజిటల్ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. కానీ భూభారతిలో డిజిటల్ రికార్డ్స్తో పాటు మాన్యువల్ రికార్డ్స్ కూడా తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ధరణిలో అంటే ROR 2020లో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉంది. కానీ ఏ అధికారిపై చర్యలు తీసుకోలేదు. భూభారతి అంటే ROR 2024లో తప్పు చేసిన అధికారిపై చర్యలు ఉంటాయని ఉంది. అయితే ఇక్కడ ఏ అధికారిపై తీసుకోవాలో పక్కాగా మెన్షన్ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ధరణికి ఎక్కని భూములకు పార్ట్ బి కింద ఉన్న 18 లక్షల ఎకరాల భూములకు పరిష్కారమే లేదు. అందరినీ కోర్టుకే వెళ్ళమన్నారు. భూభారతిలో పరిష్కార మార్గాలను సూచించారు. ఆర్డీఓ, కలెక్టర్, CCLAకు అధికారాలను అప్పగించారు. ఎంతకాలంలో చేయాలో కూడా రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ధరణిలో సేల్ డీడ్, ఆటోమేటిక్ మ్యూటేషన్ చేస్తున్నారు. తప్పప్పులు ఉంటే పరిష్కారం లేదు. భూభారతిలో కూడా అంతే. కొనుగోళ్ల విషయంలో మ్యూటేషన్లపై అప్పీల్ చేసుకునే వీలేదు. ధరణిలో వారసత్వ మ్యూటేషన్లు ఆటోమేటిక్గా చేసేస్తున్నారు. 3 కాదు 2 వారసులమని అఫిడవిట్ ఇస్తే చాలు, 2కే చేస్తారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ మీదనే ఆధారంగా ఉంది. కానీ భూభారతిలో విచారణ చేయాల్సిందే. ఆ తర్వాతే మ్యూటేషన్లు చేయబోతున్నారు. ధరణిలో అనుభవదారు కాలంలో ఉన్న పేర్లను తొలగించారు. దాని స్థానంలో పట్టాదారు పేర్లనే రాశారు. దీనివల్ల అనుభవదారుగా ఉన్న లక్షలాది ఎకరాలు పట్టాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వారికే పట్టాదారు పుస్తకాలు కూడా వచ్చాయి. భూభారతిలో అనుభవదారు కాలం, కాస్తు కాలంని పునరుద్ధరించబోతున్నారు. పొజిషన్లో ఉన్న దాన్ని బట్టి రాసేందుకు గైడ్లైన్స్ ప్రిపేర్ చేయబోతున్నారు. మరి చూడాలి, ఇప్పటికైనా తెలంగాణలో భూ సమస్యలకు పక్కా సొల్యూషన్ దొరుకుతుందేమో. మరి మీరేమంటారు? భూభారత్ చట్టం వల్ల లాభం జరుగుతుందని మీరు కూడా ఫీల్ అవుతున్నారా, లేదంటే ధరణి చట్టమే బాగుందంటారా? కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దిశా టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.